సంఘముగా, దేవుని రాజ్యముగా ఉండటంలో ఉంది. ఒకానొక సమయంలో మీకు తెలిసిన విషయమే, ఒకానొక సమయంలో ఇదే తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరి చాలా చక్కగా ఒకవైపు గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. చాలా గొప్పగా నీళ్లు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ ప్రాంతమంతా, ఈ తీర ప్రాంతం మొదలుకొని కింద దాన్ని ఏమంటారు, ప్రకాశం జిల్లా వరకు కూడా భయంకరమైనటువంటి కరువు. ఈ గుంటూరు మరియు విజయవాడ ప్రాంతాలు అంటే కృష్ణా జిల్లా ప్రాంతాల్లో ఒకే సంవత్సరంలో 5 లక్షల మంది చనిపోయినట్లుగా మరి దాఖలాలు అంటే రాసుకున్నారు. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం వారు. ఎప్పుడు? ఇది 1840 చిల్లరలో జరిగింది. 1810 మొదలుకొని 1840 చిల్లర్ల వరకు అప్పుడప్పుడు వస్తున్నటువంటి కరువు కారణంగా ప్రజలు చచ్చిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయంకరమైనటువంటి ఎపిడమిక్స్. చనిపోయే వారిని పూడ్చడానికి కూడా స్థలం లేకుండా ఉంటే వారు చనిపోయిన మృతకళేబరాల కారణంగా ప్రజలకు దుర్వాసన, దాని ద్వారా భయంకరమైనటువంటి జబ్బులు, ఇలా భయంకరంగా ఈ ప్రాంతం అంతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎడారి ప్రాంతంలాగా మారిపోతా ఉంది. కానీ ఒక పక్క చూస్తే సుభిక్షమైనటువంటి నది కూడా ఉంది. ఏం చేయాలి అని అనుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో మరి మీకందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. మీ ఊర్లోకి రావాలంటే పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఆయన విగ్రహం పెట్టుంటారు. మీ ఊర్లలోకి రావాలి అని అంటే ప్రతి హోటల్ బయట కూడా ఆయన విగ్రహం పెట్టుంటారు. ఒక పక్క నేను ఇదే మన పాలకొల్లు ప్రాంతానికి రావటానికి వస్తూ ఉంటే రోడ్డుకు రైట్ హ్యాండ్ సైడ్లో ఒక హిందూ దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఎదురుగా ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టి సర్ ఆర్థర్ కాటన్ కమ్యూనిటీ హాల్ అని పెట్టారు. దానికి పేరు, ఆయన పేరేంటో తెలుసా? సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు. సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు ఇదే బైబిల్ చేత పట్టుకొని ప్రతిరోజు ఉదయం గుర్రమెక్కి వెళ్ళేవాడు. ప్రతిరోజు దేవుని రాజ్య సువార్త చేసేవాడు. దేవుని రాజ్యమును ప్రకటించేవాడు. దేవుని రాజ్యము స్థాపించబడాలి అని ఆశించేవాడు. ఆయన పని చేసేది ఎవరికి? బ్రిటిష్ ప్రభుత్వానికి. బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులాగా వ్యవహరించలేదు.